చలో ఫ్రెండ్స్, కిందికి అయితే వెళ్తున్నా, చూద్దాం. అక్కడ దాకా వెళ్ళి అయితే విండ్ ఎక్కువ ఉండడం వల్ల అతను ఏం చెప్తుండే అంటే విండ్ ఎక్కువ ఉండడం వల్ల స్పీడ్ బోట్లో పోతే కొంచెం ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అంటుండు. విండ్ తగ్గినాక స్పీడ్ బోట్లో పోవడానికి ట్రై చేస్తా. కాకపోతే విండ్ ఎప్పుడు తగ్గుతుంది అనేది తెలియదు. ఇప్పుడు ఏంటంటే సీజన్ మొత్తం వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ అలల తాకిడికి విండ్ అయితే చాలా ఎక్కువ వస్తుంది. దానివల్లనైతే నాకు తెలిసి స్పీడ్ బోట్ అయితే ట్రావెలింగ్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఇంకా నేను చేయాల్సిన వీడియోస్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఒకటే జాలు ఉంటే కలవదు కదా, కంపల్సరీ వెళ్ళాలి ముందుకు. ఇదైతే చూడొచ్చు ఫ్రెండ్స్, మీరు చూస్తారు కదా ఫ్రెండ్స్, స్పీడ్ బోట్ ఇదే. ఇంట్లో వెళ్దాం అనుకున్నా. అయితే విషయం ఏంటంటే ఈ విండు అలల తాకిడి చూస్తారు కదా ఎట్లా వస్తుంది ఏంది అనేది. ఆ అలల తాకిడికి అయితే మనకు వెళ్ళే అవకాశం అయితే చాలా కష్టము. అందుకే ఇక విరమించుకున్నా. ఇటు చూస్తారు కదా ఫ్రెండ్స్, ఆ సైడ్ పోతే గేట్స్ కనబడతాయి. అవి నేను ట్రై చేస్తా. కింది నుంచి ఒక దారి ఉంటుంది, ఆ దారిలో నుంచి అయితే ట్రై చేస్తా గేట్స్ చూపించడానికి. మరి వస్తుందా రాదా అనేది తెలియదు. మీరైతే ఈ వాతావరణాన్ని చూడొచ్చు ఎట్లా ఉంది ఏంది అనేది. నా డిగ్రీ మొత్తం ఇక్కడే కొనసాగింది. దీన్ని లెక్కలేనన్ని సార్లు వచ్చిపోవచ్చు ఇక్కడికి. ఎంబీఏ కానీ డిగ్రీ కానీ మొత్తం ఇక్కడనే జరిగింది నాది. ఇంటర్ 2003 నుంచి 2015-16 దాకా మొత్తం ఇక్కడనే ఉన్నా ఫ్రెండ్స్ నేనైతే. ఈ మానే డ్యామ్కు కొన్ని లెక్కలేనన్ని సార్లు వచ్చినాం పోయినాం. చూడొచ్చు ఇదైతే. ఇందులోకి అయితే ఎక్కుతున్నా ఫ్రెండ్స్ నేను. ఈ బోటింగ్ అయితే ఇది కూడా బోటింగ్ చేసినాం, నా ఫొటోస్ కూడా ఉన్నాయి. ఇప్పుడైతే ఇలాకి వెళ్తున్నా నేను. ఆ సైడ్ చూస్తే ఎట్లుంది చూడండి ఫ్రెండ్స్, అది మొత్తం రాళ్ళతో నిర్మాణము. చూస్తారు కదా, ఇది బోటు. ఇందులోకైతే ఎక్కి చూద్దాం ఒకసారి. అబ్బు, బోట్ అయితే పెట్టిర్రు. అలల తాకిడి మామూలుగా లేదు, దూరంగా ఉంది అలల తాకిడికి. అందుకే ఈ అలల తాకిడికి ఇది కూడా కదులుతుంది చూసిర్రా, ఈ బోట్ అనేది అటు ఇటు ఊగుతుంది నాకు ఇది. అందుకే ఆయన ఏమంటుండే అంటే స్పీడ్ బోట్లో ఇప్పుడు పోవడానికి అయితే వీలు కాదని చెప్తుండు. చూద్దాం ఫ్రెండ్స్, ఈ అలల తాకిడి అయితే తగ్గిందంటే మాత్రం కంపల్సరీ చేతి చూపిస్తా. చూడొచ్చు, ఇది నా వెనక అక్కడ ఉంది కదా, అది స్పీడ్ బోట్. అది ఓకే ఫ్రెండ్స్, ఎల్ఎండి కాలనీ మానేర్ డ్యామ్, లోయర్ మానేర్ డ్యామ్ అయితే ఇది. మన ఛానల్లోనే 3 ఉన్నాయి. అప్పర్ మానేర్ డ్యామ్ ఉంది ఒకటి, ఎక్కడ గంభీరావుపేట మండల్ నర్మాలలో ఉంటుంది. నెక్స్ట్ది మిడ్ మానేర్ డ్యాము వెమ్లవాడ దగ్గర సాబాస్పల్లి ఆ ఏరియా ఉంటుంది కదా అక్కడ. నెక్స్ట్ ఎల్ఎండి డ్యామ్, ఇది లోయర్ మానేర్ డ్యాము కరీంనగర్కి సంబంధించి. 3 డ్యాములు మన దానిలో ఉన్నాయి, కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్. మొత్తానికైతే ఇది ఎల్ఎండి కాలనీ, ఎల్ఎండి లోయర్ మానేర్ డ్యామ్. దీన్ని సుధాకర్ రావు మానేర్ డ్యామ్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. మరి సుధాకర్ రావు అని అతను ఎవరో నేనైతే అలా గూగుల్లో సెర్చ్ చేస్తే అయితే నాకు ఏం కనిపించలే. సుధాకర్ రావు అని మేబీ అతను ఇంజనీరా లేకపోతే అతని పేరు మీదకి వచ్చిందా, ఏరియా ఏంది అనేది తెలియదు. చూడొచ్చు, వాటర్ అయితే పెద్ద ఏం లేవు ఫ్రెండ్స్. మామూలుగా అయితే వాటర్ ఫుల్ అయినప్పుడు అక్కడ రాళ్ళు కనబడుతున్నాయి కదా, పై వరకు కూడా మొత్తం పై వరకు కూడా వస్తాయి. అట్లాంటప్పుడే గేట్ అనేది తీస్తారు. నాకైతే ఇది మొత్తం ఎత్తేస్తుంది ఇక్కడ ఈ అలల తాకిడికి.